సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఈరోజు ఎపిసోడ్ని గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ సర్వే రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాం. పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేశారు. వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎరపతినేని 29,486 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గురజాల నియోజకవర్గ ప్రజలకు ఎరపతినేని ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే గురజాల నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రంగా మారుస్తాము అంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. అలాగే అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమాను వర్తింపచేస్తాము అంటూ చెప్పారు. మినీ సెజ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెంచుతాము అనే హామీని ఇచ్చారు. దాంతోపాటు 3 సిలిండర్లకు అదనంగా మరో సిలిండర్ ఫ్రీగా ఇస్తాం, మొత్తంగా 4 ఫ్రీ సిలిండర్స్ ఇస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఇక హజ్కు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తాము అంటూ ఎన్నికల సమయంలో గురజాల ప్రజలకు ఎరపతినేని హామీలు ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ గురజాల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మాచర్ల దాచేపల్లి రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా ఉంది. ఈ అధ్వాన రోడ్లో ప్రయాణించాలి అంటే జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 4 లేన్ హైవే అప్గ్రేడ్ పై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అని జనం చెబుతున్నారు. మరోవైపు 25% పెండింగ్లో గురజాల మెడికల్ కాలేజ్ పనులు ప్రస్తుతం ఉన్నాయి. ఇదొక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక బుగ్గవాగు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం మరో సమస్య. పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాలను మార్చకపోవడం మరో సమస్యగా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అని జిల్లా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరుకు గురజాల నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా మనం పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ప్రైవేట్ రంగంలో 15,000 మందికి ఉపాధిని చూపించారు. అలాగే ఏటా మహిళలకు అదనంగా ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా. మరోవైపు సెగ్మెంట్ హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. ఇది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీయే. మొన్న మోంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ప్రజలను, ముఖ్యంగా రైతులను చాలా ఇబ్బంది పెట్టింది. సో మోంతా తుఫాన్ బాధితులకు రేషన్ పంపిణీ చేశారు. మరోవైపు పిడుగురాళ్ల జనపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో పురోగతి కనిపిస్తూ ఉంది. గురజాల దాచేపల్లి పిడుగురాళ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు గురజాల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. మరి నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా వాగ్దానాలను ఎమ్మెల్యే నెరవేర్చలేదు అనే మాట వినిపిస్తోంది. అలాగే సెగ్మెంట్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటూ ఉన్నారు, పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అంటూ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే పనితీరుకు జనం వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుంది అంటున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. బాగుంది అని చెబుతున్న వారి సంఖ్య 2.5%గా కనిపిస్తోంది. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 27.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అంటే 47.5% మంది జనం ఇక్కడ అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకి గురజాల నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇవే చంద్రబాబు పనితీరుకి గురజాల నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 2.5%గా ఉంది. అంటే కేవలం 15% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన 85% మంది
గురజాల నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 15% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే దగ్గరగా 25% మంది జనం అసంతృప్తిగా ఉంటే 75% మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు మొత్తం ప్రభుత్వ పనితీరు గురించి. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం చెప్తూ ఉంటే బాగుంది అని 30% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 27.5%గా ఉంది. బాగా లేదు అని 32.5% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 5% మంది జనం అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని ఇంకో 2.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం అంటుంటే బాగా లేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 47.5% మంది జనం బాగా లేదు అని అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పనితీరుకు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 7.5% మంది జనం అంటుంటే పర్వాలేదు అని 47.5% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 35%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం అంటున్నారు. అంటే 40% అసంతృప్తిగా ఉన్నారు. 60% మంది జనం మాత్రం పాజిటివ్గా ఉన్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని చెబుతున్న వారి సంఖ్య 27.5%గా ఉంది. పూర్తి కావు అంటున్న వారి సంఖ్య 20%గా ఉంది. కావచ్చు అని అభిప్రాయపడుతున్న వారు 32.5% మంది ఉంటే తెలియదు అని 20% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని చెబుతున్న వారి సంఖ్య 20%గా ఉంది. కాదు అని 27.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 25% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 27.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 2.5% మంది జనం చెబుతుంటే పెరగలేదు అని 67.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 12.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 67.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని చెబుతున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. రాదు అని చెప్తున్న వారి సంఖ్య 42.5%గా ఉంది. రావచ్చు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 25%గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 10% మంది జనం చెప్తూ ఉంటే నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 30% మంది జనం అంటూ ఉన్నారు. తెలియదు అని 60% మంది జనం చెబుతున్నారు. ఇవి గురజాల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.